నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్టీఐ మాజీ కమిషనర్, హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ పి విజయబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఈ నెల 9న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళే అవకాశం ఉంది, అంటే మెడికల్ కాలేజీల విషయంలో. ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఏం చెప్తున్నారంటే అసలు ఎటువంటి జీవో కూడా జారీ చేయలేదు, అనవసరంగా మీరు మాట్లాడుతున్నారు అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీలో ఎటువంటి మెడికల్ కాలేజీలో కేంద్రం అనుమతి ఇవ్వలేదు అన్నట్టు కూడా స్పీకర్ మాట్లాడుతూ ఉంటే, లేదు 500 కోట్లతో మేము నిర్మించాము, ఆ జీవో కూడా మేము చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సవాల్కు ప్రస్తుత సవాల్ ఇరువురు విసురుకుంటున్న తరుణంలో ఏంటి సార్, ఏం మాట్లాడతారు? డెఫినెట్గా మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక దుష్ట ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఈ కూటమి ప్రభుత్వం. దాని మీద చర్చలు వచ్చాయి. ఇంకా గమ్మత్తు ఏంటంటే వీటన్నిటినీ కూడా దశల వారీగా పీపీపీఎల్కి ఇచ్చేసేయాలని చెప్పని నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. నోటిఫికేషన్ కూడా ఇచ్చి వితిన్ అవర్స్లో మళ్ళీ దాన్ని తీసేశారు. నేను కూడా చదివాను, అది నాకు కూడా ఎవరు ఫార్వర్డ్ చేశారు. తర్వాత దాని మీద పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యేసరికి ఇప్పుడు మళ్ళీ తర్వాత ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధైర్యాన్ని కూడా మెచ్చుకోవాలి. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఒకవేళ ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీ ఒక చరిత్రాత్మకమైనటువంటి అంశం. అది అక్కడ టీడీపీ వాళ్ళు చేశారా, వైసీపీ వాళ్ళు చేశారని కాదు. ఒక మంచి పని ఏ ప్రభుత్వం చేసినా తర్వాత వచ్చే ప్రభుత్వం ఆ లెగసీని కొనసాగించాలి. మీకు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఆయన హైదరాబాద్లో ఐటీ పరిశ్రమలు అన్నీ కూడా డెవలప్ అవ్వాలి. మాట్లాడదు ఐటీ నేనే తెచ్చానని చెప్పుకుంటాడు కదా. దట్ ఈస్ నాట్ రైట్. ఐటీకి చేయాలని ఆయన శ్రీకారం చుట్టిన మాట వాస్తవమే. ఆయన కొంత ప్రారంభ ఇనిషియేషన్ అయితే తీసుకున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మరింత వేగవంతం చేసి ఆ పనులన్నిటినీ కూడా ఆయన దాన్ని కంటిన్యూ చేశాడు. ఫలితంగా ఇవాళ హైదరాబాద్ నగరంలో ఐటీ అనేది ఇదయింది. ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా అదే కొనసాగింపుకి ప్రయత్నాలు చేశారు. సో అది ప్రజాప్రభుత్వాల యొక్క లక్షణం ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా మొన్న మధ్య నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ నాదే మొత్తం నా ఆలోచనే, నేనే కట్టానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్ ఆన్ హిస్ పార్ట్. ఆ రోజున విమానాశ్రయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కట్టాలి అనేటువంటి ఒక ఆలోచన అప్పటి కేంద్ర మంత్రికి వచ్చిన తర్వాత దాన్ని ఈయన పికప్ చేసి ఇక్కడ చేయాలి అనేటువంటి ప్రయత్నం ఈయన ప్రారంభించాడు. ఈయన ప్రయత్నాలు ప్రారంభిస్తే దాన్ని పనిగట్టుకొని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరిచి అటు ఎయిర్పోర్ట్తో పాటు ఈ ఫ్లైఓవర్ వీటన్నిటి మీద కూడా శరవేగంగా పనులు కంప్లీట్ అవడం కోసం చర్యలు తీసుకున్నటువంటి సీఎం ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఈ వాస్తవాలన్నిటిని కూడా కప్పిపుచ్చి సరే ఇప్పుడు ఏదో ప్రచారం చేసుకుంటున్నారు, అది వేరే సంగతి. ఆ విధంగానే ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటి ఒక ప్రయత్నానికి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కాకుండా ప్రభుత్వం తరఫునే కనుక మెడికల్ కాలేజీలు ఉంటే ప్రజలకి, సగటు ప్రజలకి మనం చూస్తున్నాం కదా. ఆ రోజున కూడా ఈ రోజుకి కూడా ఆంధ్రాలో ఎవరికి ఏ రకమైనటువంటి పెద్ద జబ్బు వచ్చినా వాళ్ళ యొక్క ఆర్థిక అంతస్తులకు సంబంధం లేకుండా ముందు ప్రాణాలు నిలబెట్టుకోవాలని హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులకు పరిగెత్తుకు రావటం, వాళ్ళేమో నిలువు దోపిడీ చేసి పంపించటం, ఇవి జరుగుతూనే ఉంటుంది. అంతే కదా, ఇది వాస్తవమే కదా. ఇది ఏదో వచ్చినా సరే ఎడాపెడా కూర్చోబెట్టి లక్షలు ఆస్తులు, ఇళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, బంగారం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, తల తాకట్టు పెట్టుకుని చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అది కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులే సూపర్ స్పెషాలిటీ కింద ఉంటే ఈ పరిస్థితి ఉండదు అనేది ఒక ఆలోచన. అదేవిధంగా ఈ ఎగువ మధ్యతరగతి పిల్లలు వాళ్ళు డాక్టర్లు అవ్వాలని చెప్పని మనం ఓదరు కొడుతుంటారు. మీకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే టీవీల్లో మెడికల్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ అని. సో ఆ పరిస్థితులు లేకుండా, అంటే వాళ్ళ పిల్లల్ని వదిలేసేసి ఎక్కడో దూరంగా పంపించడం, వాళ్ళు అక్కడ ఆ భాష రాక, సంస్కృతికి ఇమ్మడలేక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ లేకుండా ఇక్కడే చదువుకోవాలి, ఇక్కడ చదువుకొని ఇక్కడే సేవ చేసేటువంటి వాళ్ళు ఏ సొంత నేల మీద అయితే చదువుకున్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశాన్ని, ఎంత అద్భుతమైన ఆలోచన అండి ఇది.
దానికోసం అని చెప్పని ఆయన అంత పెద్ద స్థాయిలో ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యగా తీసుకుంటే అది జగన్మోహన్ రెడ్డి చేసిన పని అనేటువంటి ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి ఇది చాలా దుర్మార్గం, దారుణం. నేను ఇందాక చెప్పిన ఉదాహరణ అందుకే చెప్పా. పబ్లిక్ కోసం మనం ఒక గొప్ప కార్యాన్ని శ్రీకారం చుడితే ఆ లెగసీని కంటిన్యూ చేయాలి తర్వాత వచ్చేటువంటి వాళ్ళు. అది కాకుండా దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ ఫారం చేసేస్తాను, ఎవడు పడితే అమ్ముకోవచ్చు, ఫీజులు పెంచుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అంటే దుర్మార్గం కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని అడ్డగోలుగా బుకాయిస్తున్న సందర్భంలోనే ఆయనే స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడి ప్రజలకి ఈ వాస్తవాలు ఏంటనేది చూపిస్తారు. అంతకుముందు కూడా మనం చూసాం, ఈ మెడికల్ కాలేజీల మీద నిరసన చూపించినప్పుడు కొంతమంది మంత్రులు వెళ్ళి ఈ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన బిల్డింగ్స్ని దాచేసి ఆ ముందున్న పిల్లర్స్ని చెత్తని చూపించి చూడండి ఇక్కడ అసలు ఏమీ లేదు అది ఇది అని అంటే వర్షశ్రీ చరణ్, మాజీ మంత్రి వర్షశ్రీ చరణ్ లాంటి వాళ్ళు మళ్ళీ తర్వాత మీడియాని తీసుకెళ్ళి ఆ వెనక ఉన్నటువంటి హాఫ్ ఆఫ్ ది బిల్డింగ్స్ కంప్లీట్ అయిన వాటన్నిటిని కూడా చూపించి వాస్తవాల్ని ప్రజలకి చాటిన సంగతి కూడా తెలుసు. ఆ విధంగా వైసీపీ ఇవాళ ఆ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. సో అదే రీతిలో అసలు అక్కడ జరిగింది ఏంటి, జరుగుతుంది ఏంటి, జరగబోయేది ఏంటి, వీటిని మనం ఎలా కాపాడుకోవాలనేటువంటిది ఒక విపక్ష నాయకుడిగా ఆ తర్వాత తన బ్రెయిన్ చైల్డ్ అది వాటి వాస్తవాలు చెప్పడం కోసం అని చెప్పని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం. కాబట్టి అందుకోసం వెళుతున్నాడు ఆయన వాస్తవాలను అక్కడ ఆవిష్కరిస్తారు. తర్వాత ఏం జరుగుతుందని చూద్దాం. కానీ ఎందుకు ఇంత దుమారం రేగుతున్న పరిస్థితి మెడికల్ కాలేజీల విషయంలో? వాళ్ళేమో పీపీపీ ద్వారా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వైసీపీ నాయకులేమో గవర్నమెంట్ విద్య అందదు పేద విద్యార్థులకు అన్నట్టు కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. డొనేషన్ల ఫీజులు కూడా ఎక్కువ అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అదే కదా, ఇప్పుడు ప్రైవేట్ పర్సన్ వాడు ఎందుకు చేస్తాడు? ప్రజాసేవ అనేది వాడికి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ప్రజాసేవ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ హైదరాబాద్ నగరంలో కోటాను కోట్ల రూపాయలు సంపాదన కదా ఈ కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కూడా. ఎంత మెర్సీలెస్గా లాగేస్తుంటారు వాళ్ళు. అవసరం ఉన్నా లేకపోయినా నేను కొంతమంది జర్నలిస్టులు నేను అలా సేవ్ చేశా. ఓకే, అడ్మిట్ అయితే వాడికి గ్రీన్ గౌన్ వేసేసి ఇంకా రెడీ కొన్ని అవర్స్లో, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, కొన్ని గంటల్లో ఇంకా వాడికి ఆపరేషన్ చేయడానికి సిద్ధం అయిపోతే బేలగా ఉంటే నేనేదో పరామర్శకి వెళ్ళా. ఏంటంటే ఏదో కడుపులో గ్యాస్ ట్రబుల్గా ఉండి వచ్చాను, హార్ట్ సర్జరీ అన్నారు, మా అమ్మ నాన్న నల్గొండ జిల్లా నుంచి వచ్చారు, ఇప్పుడే డబ్బు తీసుకురమ్మన్నారు, వెళ్తున్నారు అంటే చూసాను నేను. నూనె సెకండ్ ఒపీనియన్కి వెళదాం, డబ్బులు దొరకలేదని చెప్పేసి పంపించేస్తారు అంటే డబ్బులు దొరకలేదంటే డిశ్చార్జ్ చేశారు. తర్వాత నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత చూస్తే నథింగ్ టు వరీ, ఏం లేదు అని నేను ఒక ట్రస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. నా మీద ఉన్న ట్రస్ట్ కూడా వాళ్ళకి వేరు. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ ఈ రోజుకి కూడా బైక్ వేసుకొని మన ఫిలిం నగర్లో అదేది ఆ కొండల గుట్టలు ఇప్పుడు అన్ని స్టూడియోలు అన్నట్టుగా ఉంటాయి, రామంతాపురం, నానకరామ్ కూడా అది అక్కడ తిరుగుతా కవరేజీల కాటికి వెళ్తున్నాడు. ఇది నేను చెప్పిన సంఘటన జరిగి 20 సంవత్సరాలు అవుతుంది. అట్లా ఉంటుంది ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. కాబట్టి ఇది చాలా ఒక మంచి లక్ష్యంతో ఆయన స్టార్ట్ చేశాడు. దాన్ని ప్రైవేట్ పరం చేసి దాని నుంచి దోపిడీ చేయడం ప్రతి పౌరుడు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరుడు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది, వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.